ఈ వీడియోను చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను మీ రాజుని. అయితే మన మధ్యలోకి తండ్రి సన్నిధి దైవజనుడు మన మధ్యలో ఉన్నాడు, అబ్రహాం గారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ తండ్రి సన్నిధి చర్చి మీద జాన్ పాల్ అనే వ్యక్తి ఎన్నో దుర్వార్తలు, చెడు మాటలు, చెడ్డగా మాట్లాడుతున్నాడు. అయితే ఆ తండ్రి సన్నిధి మీద కొన్ని క్వశ్చన్స్ వాడు వేశాడు. ఎటువంటి ఒక చిలక సన్నిధి, అక్కడికి వచ్చే వాళ్ళందరూ చిలకలు, అక్కడికి వచ్చే వాళ్ళందరూ వ్యభిచారం చేస్తారు అని జాన్ పాల్ అనే వ్యక్తి ఒక సందర్భంలో మాట్లాడాడు. అయితే మన మధ్యలో ఈ ప్రశ్నని వివరించడానికి, చెప్పడానికి, అసలు అది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పడానికి మన మధ్యలో పాస్టర్ అబ్రహాం గారు ఉన్నారు. అతని యొక్క మాటల ద్వారా ఈ ప్రశ్నని మనం చూద్దాం. అబ్రహాం గారు చెప్పండి, ఇప్పుడు విన్నారు కదా జాన్ పాల్ ఏమన్నాడో. అతను మీకు తెలుసా జాన్ పాల్ అనే వ్యక్తి? అతను ఎవరో తెలియదు. వాస్తవంగా అతను క్రైస్తవ సమాజంలో నుండి వెలివేయబడ్డ వ్యక్తి అని చెప్పాలి. ఫస్ట్ అతను అడిగిన ప్రశ్న ఏంటి? తండ్రి సన్నిధి అనేది చిలక సన్నిధికి వచ్చే వాళ్ళందరూ చిలకలు, అక్కడికి వచ్చే వాళ్ళందరూ వ్యభిచారం చేసేవాళ్ళు అని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ మాటకి, ఆ క్వశ్చన్ కి మీరు ఎంతవరకు సమర్థిస్తారు? నేను ఇప్పుడు దానికి క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఈ జాన్ పాల్ అనే వ్యక్తి క్రైస్తవ సమాజం నుండి వెలివేయబడ్డ వ్యక్తి ఫస్ట్ పాల్. తర్వాత అతను చెప్పిన మాటలన్నీ కూడా నమ్మటానికి ఈరోజు సభ్య సమాజంలో ఎవరు మంచి వ్యక్తి, ఎవడు అబద్ధి కూడా అనేది సమాజం పసికట్టేసింది ఆల్రెడీ. తర్వాత తండ్రి సన్నిధిలో ఉన్న ఆ యొక్క స్త్రీలు కానీ పురుషులు కానీ అతను నోటికి వచ్చినట్లుగా ప్రలోభాలు పలుకుతూ ఉన్నాడు. అయితే ఈరోజు ఒకప్పుడు సిలకలూరిపేటకున్న ఆ యొక్క భయంకరమైన నేమ్ ఉంది. చాలా దేవాలయాలు ఉన్నాయి, చాలా రకాలైన భక్తులు ఉన్నారు. అయినప్పటికీ తండ్రి సన్నిధి అనే ఆ యొక్క నేము లేనప్పుడు ఎంతోమంది కుటుంబాలు నడి రోడ్డులో పడాయి. వాళ్ళు ఎంతోమంది ఎన్ని రకాలుగా ఉన్నారు అంటే చెప్పుకుంటూ పోతే బారు షాపులకు వెళ్ళి పచ్చని కాపరాలని భార్య బిడ్డలకి ఒక పాల ప్యాకెట్ తీసుకెళ్లి వీయకుండా ఆ వచ్చిన కష్టార్థంతో పోయి బారు షాపులో కూకొని భార్యలని వేధించి వారు కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్న దాఖలాలు ఉన్నాయి గతంలో. యేసు ప్రభు వారు దర్శించబడిన తర్వాత తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, దైవ సేవకుడు, ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ తండ్రి షాలేము రాజు గారు ఆయన్ని దేవుడు దర్శించిన తర్వాత ఆయన యొక్క వాక్య సందేశాల ద్వారాగా, ఆయన చెబుతున్న ఆ యొక్క దేవుని మాటల ద్వారాగా సిలకలూరిపేటకున్న ఆ యొక్క నేము మారి తండ్రి సన్నిధిగా మార్చబడింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా తండాపలుగా కదిలి వస్తున్నారు. వారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలాగ వస్తున్నారు అంటే ఒకటే కారణం, దేవుని మాట అక్కడ దొరుకుతుంది, అక్కడికి వెళితే మన జీవితాలు బాగుపడతాయి. ఒక భర్త తాగుబోతువాడు, నా భర్త తాగుబోతు, ఆ తాగుబోతువాడు గనక అక్కడ ఉన్న ఆ యొక్క బోధకుని మాట వినిపిస్తే సెల్లులన్నా ఈ సెల్ ఫోన్ ద్వారాగానన్నా కానీ సరే, లేకపోతే నేను వెళ్ళి విని వచ్చి నా యొక్క విలువను కట్టుకోవాలి అని ఈరోజు తూర్పు, పరమడ, ఉత్తర, దక్షిణ నలుదిక్కుల నుండి స్త్రీలు కదిలారు. ఒకప్పుడు స్త్రీ బయటికి రావాలంటే సెల్లూరుపేటలో చాలా భయపడేవాళ్ళు. ఈరోజు ఆ భయం అనేది లేదు ప్రజల్లో. ఎందుకు అంటే ఈరోజు రాజకీయ ఎత్తలు వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు. సెల్లూరుపేట ప్రాంతము చాలా పుణ్యం చేసుకుంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ వీడియో క్లిప్లు కూడా చూస్తాం, మనం వింటాం. ఎవరు దానికి కారణము? ఒకప్పుడు ఉన్న సెల్లూరుపేట ఆ యొక్క నేము, ఆ బ్యాడ్ నేమ్ పోగొట్టడానికి కారణం ఎవరు? మొట్టమొదటిగా దేవుడు మన తరములో, మా తరములో సత్య సంబంధిగా ఉన్న దైవ సేవకుడు చాలా మంది ఉన్నారు సెల్లూరుపేట ప్రాంతంలో, కాదంటలేదు. కానీ ఎక్కువ దైవ సేవకుని యొక్క బోధకి అందరూ ఆదరింపబడ్డారు. ఇప్పుడు ఇంతవరకు నీకు క్లారిటీ ఇచ్చా కదా, అర్థమైంది కదా. స్త్రీలు ఈరోజు వారి జీవితాలు కట్టుకున్నారు. ఒకప్పుడు వాళ్ళ జీవితంతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు వారి సాక్ష్యాలు వచ్చి వారు సాక్ష్యాలు ఇస్తూ ఉంటే మా కళ్ళ నీళ్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు అన్న ఈ సెల్లూరుపేట ప్రాంతంలో మేము బతకడానికి, మా మనుగడ సాగించాలంటే మేము చెప్పకూడదు, అంత భయంకరమైన స్థితిలో మేము ఉన్నాం. కానీ ఈరోజు అన్న మాటల ద్వారాగా, అన్న ఇచ్చిన సందేశాల ద్వారాగా మా జీవితాలు కట్టుకోవడంతో పాటు మేమే ఇతరులకి సాక్ష్యంగా మార్చబడ్డాం. మేమే మా జీవితాలను ఇతరులతో పంచుకున్నప్పుడు మేము 10 మందిని నడిపించగలుగుతున్నాం. ఈరోజు మా పిల్లా పాపలతో మా భర్త ఒకప్పుడు తాగుబోతువాడు, ఈరోజు షాలేమన్న మాట విని, వాక్యం విని, ఆయన చెప్పిన సందేశం ద్వారాగా తాగి వచ్చి కొట్టేవాడు ఈరోజు తాగటం కాదు, ఆయనే 10 మందికి ఆదరణగా ఉద్యోగాలు ఇచ్చే స్థితికి వెళ్ళిపోయాడు. నలుగురికి పని చేపిస్తున్నాడు, 10 మందిని మెయింటైన్ చేస్తున్నాడు. మేస్త్రి చేసేవాడైతే మేస్త్రిగా మారి 10 మందికి పని ఉపాధి కలిగిస్తున్నాడు. ఈరోజు మా జీవితాలు మారిపోయాయి అని స్త్రీలు ఎంతో మంది సాక్ష్యం ఇస్తున్నారు. అటు పురుషులు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఒకప్పుడు నేను ఇలాగ తాగేవాడిని, ఇలాగ జీవించేవాడిని, అయ్యగారి యొక్క మాటల ద్వారాగా, బోధన ద్వారాగా నా యొక్క జీవితాన్ని మార్చుకున్నానన్న. ఈరోజు నా పిల్ల పాపలకి ఒకప్పుడు మా నాన్న సత్తే బాగుండు, మా నాన్న అసలు వద్దు అని నా బిడ్డలు అడిగేవాళ్ళు. కానీ ఈరోజు నాన్న నువ్వు కావాలి, నా కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు? ఒకప్పుడు యేసు ప్రభుని ఎరగనప్పుడేమో భయంకరమైన జీవితం నా జీవితము, ఈరోజు నా జీవితము నా పిల్లా పాపలకి ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఎవరి బోధన ద్వారాగా? దైవజనుడు, ఆత్మీయ నాయకుడు, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు, దైవ సేవకుడు షాలేమన్న బోధన బట్టి. ఇప్పుడు జాన్ పాల్ విషయానికి వస్తావా? ఇంతవరకు క్యాట్ అయిందా? అతను పెట్టిన తమిళ ఏంది? తండ్రి సన్నిధిలో చిలకలు అని చెప్పి రకరకాలుగా బోధిస్తూ ఉన్నాడు, సంబోధిస్తూ ఉన్నాడు. అతను రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ పాల్ జాన్ పాల్కి నేను ఒక ప్రశ్న చేస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ ఈ జాన్ పాల్ అనే వ్యక్తి క్రైస్తవ సమాజం నుండి వెలివేయబడ్డాడు. ఇతను వెలివేయబడిన ఆ నేపథ్యంలోనే ఎందుకు వెలివేయబడ్డాడు?
ఇతను నీతిమంతుల మీద నిందా ప్రచారం చేస్తాడు. ఎవరైతే నీతిగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎక్కడైతే సంఘము అత్యధికంగా ఉంటుందో, ఎక్కడైతే నెంబర్స్ ఎక్కువ ఉంటారో, విస్తారంగా సంఘం ఉంటుందో వారిని ఎత్తుకుతాడు ఈ జాన్ పాల్ అనే వ్యక్తి. ఈ త్రాష్టుడు, ఈ దౌర్భాగ్యుడు, ఈ నీచుడు, నికృష్టుడు, సున్నంగుట్టిన రాయి అని చెప్పాలి వీడు. ఎందుకు? ఇతను వయసుకి మించిన ఆమెతో వివాహం చేసుకున్నాడు. సరే, ఆమె స్త్రీ 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆ స్త్రీతో మనకు అవసరం లేదు. ఈ దౌర్భాగ్యుడు, ఈ నీచుడు, ఈ ఆకానుగాడు కనుక తప్పు చేస్తే ఫ్యామిలీలో కుటుంబ సభ్యులందరూ కూడా చంపబడ్డారు. దేవుని ఉగ్రతకు బలైపోయారు. ఇలాంటి వీడు ఆకానుగాడు అని చెప్పొచ్చు. మనం చూస్తే పగడాల ప్రవీణ్ అన్న, ఆ దైవ సేవకుడు కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్నాడు. ఆయన మరణము ద్వారా ఎంతో మంది అక్కడికి వచ్చి నిరసన జరిపి స్ట్రైకులు చేసి రకరకాలుగా చేసుకున్నారు. ఆయన ఆ యొక్క దైవజనుడి మీద తాగుబోతుడిగా చిత్రీకరించాడు. ఆ యొక్క గొడవ కారణం ఈ తరంలో సత్యస్వం ఉంది. ఆయన చెప్పేది ఏముంది? దూర దూర దేశాల నుంచి మహాకూటాలు జరిగాయి. ఆ మహాకూటాలలో ఎంతో మంది ప్రజలు గ్యాదర్ అయ్యారు. ఒక కందల ఆంచనాలన్నీ తారుమారయ్యాయి. ఎన్నో ఫెసిలిటీ ఇచ్చాం, అయినా తారుమారైపోయాయి. ఒక కందల తండ్రి ప్రజలు పెళ్లి వచ్చారు. అసలుకి ఒక కందని మహాకూటాలు. అదే ఒక దుర్బోధకుడు అయితే జాన్ పాల్ అన్నట్టుగా దుర్బోధకుడు అయితే అంతమంది జనాలు ఇంకా క్లిప్పులు ఉన్నాయి. అన్నయ్య పెట్టారు మనోళ్ళు. అన్న అంత దూరంలో ఉంటేనే అన్న 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 ఒకసారి కేకలేశారు స్త్రీలు. దేవుని పురుషులు అంత అభిమానం ఇచ్చాడు దేవుడు అతనికి. దేవుడు రాష్ట్రం ఏం చేస్తాడు తెలుసా? అసలు చూసి క్రియలే లేవు, మాతకార్యాలే లేవు. ఈ ఎదవకి ఎందుకుంటది? ఈ ఎదవాయ్, వీడి దౌర్భాగ్యుడు, వీడి నీచుడు, వీడికి అద్భుతాలు ఉంటాయా? వీడు ఫస్ట్ పాలు యేసు ప్రభుని నమ్ముడు. వీడు యేసు ప్రభుని నమ్ముడు. వీడు యేసు ప్రభుని నమ్మనప్పుడు ఈ సూచిక్రియలు నమ్మటం వల్ల జరుగుతాయి. నమ్మటం నీకు సమస్తం సాధ్యం, ఆయనకి సమస్తం సాధ్యం. సరే, ఇంకా వాడి గురించి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా వస్తానే ఉంటాయి. అసలు మన కాన్సెప్ట్ వద్దాం. ఏంటంటే ముందు చిలకలూరుపేటకు కూడా అదొక చిలకలు ఉంటారా అనే పేరుని మార్చేసి పరిస్థితి. ఇప్పుడు నేను కూడా మా ఊర్లో పల్లెటూరులో సైడ్ అమ్మ ఎక్కడికి ఆదివారం కానీ లేదా సెకండ్ సాటర్డే కానీ అమ్మ ఎక్కడికి వెళ్తున్నాం అంటే పేటకి. ఎందుకమ్మా పేటకంటే చర్చికి, తండ్రి సన్నిధికి, శాలేమన్న దగ్గరికి వెళ్తున్నాం. ఒకప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం. ఇక్కడ వస్తున్న మాట, ఒకప్పుడు మగ మనుషులు కూడా బెంగళూరు ప్రాంతం వెళ్ళినా, ఒక మద్రాసు ప్రాంతం వెళ్ళినా, బతకడానికి వలసకి వెళ్ళినప్పుడు మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే స్త్రీలు కాదు పురుషులు కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకు? చిలకలూరిపేట అంటే భయంకరమైన బ్యాడ్ నేమ్. అవును, ఆ బ్యాడ్ నేమ్ కి పురుషులు కూడా సిగ్గుపడి చెప్పుకోలేకపోతే గుంటూరు, నరసరాపేట జిల్లాను, నరసరాపేట ప్రాంతమను, ఆ పక్క చుట్టుపక్కల చెప్తారు. కానీ ఇక్కడ ఉన్న వాస్తవ్యులు చిలకలూరిపేట ప్రాంతంలో చెప్పరు. ఇప్పుడు దేశం నలుమూలలో నుంచి ఎక్కడ తండ్రి సన్నిధి, ఎక్కడ చిలకలూరిపేట. ఆ చిలకలూరిపేట ప్రాంతమే పోయింది, ఆ నేమే పోయింది. ఇప్పుడు తండ్రి సన్నిధి. నాకు తెలిసి దీన్ని బట్టి వాడికి సంబంధం ఏంటంటే వాడు ఒక చిలక అనుకుంటా. నేను జాన్ పాల్ అనే వ్యక్తి, అతను ఒక చిలక. చిలక అంటే వాస్తవంగా అమ్మాయి అయితే బాగానే ఉండేది, అలాగనే కూడా యూజ్ చేసుకునేది. ఈ జాన్ పాల్ అనే వ్యక్తి స్త్రీ అయినట్టే బాగా యూజ్ అయ్యేది. నేను ఎందుకన్నానంటే బెదరు వయసుకి పెద్ద మించిన తీసుకున్నాడు. సరే, అది ఆయన ఇష్టం. టీ కాలేజీ అని చెప్పి బైబిల్ ట్రెండింగ్ అని చెప్పి దేవుడి పేరు అడ్డం పెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చిలకేసి వేయటమే కాకుండా దేవుడి నామాన్ని అవమానం చేయటము, వీడు ఎబిసైడ్ అయిపోయాడు. అవును, వాస్తవం అర్థమైంది పాయింట్. వాస్తవానికి దీన్ని బట్టి ఏమవుతుందంటే చిలకలూరుపేటలో తండ్రి సన్నిధి వచ్చిన తర్వాత బ్రదర్ శాలేమరాజు గారి వల్ల దేవుని కృపను బట్టి ఇక్కడున్న పేరు కాస్త మారిపోయి దేవుని సన్నిధి, దేవుని పేట అని వచ్చింది. ఇదంతా ఈ దోషం అంతా వాడికి వెళ్ళిపోయింది అనుకుంటా. అంతే కదా, ఒక వ్యభిచారులు. ఇప్పుడు అబ్రహమా నేను దీవించిన వాడిని నేను దీవిస్తా, నేను చెప్పించిన వాడిని నేను చెప్పిస్తా. ఆ శాప వచనాలను మొత్తం పోతాయి. మరి ఈ చిలకలూరుపేట అంతకు ముందు ఏదైతే ఉందో ఆ పేరు మొత్తం ఇప్పుడు వాడికి చెందుతాయి అనుకుంటా. చెందుతాయి. ఎందుకంటే మనుషుడా మోసపోకము, నువ్వు ఏదిస్తున్నావో ఆ పంట కోపిస్తాడు. గళతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం రాయబడింది. వీడు ఇతుతున్నాడు నీతిమంతుల మీద, అసలు దేవుని సముద్రుల మీద. వాడి కళ్ళు ఏడగనపడలేదు కదా, వాడి కళ్ళకి ఏడగనపడలేదు. విస్తారమైన పంట, ఎంతో జనసంఖ్య, ఎంతో మంది ప్రజలు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఈ యొక్క గ్రామం, ఈ యొక్క పరిసరాలు అన్ని మారిపోయాయే. ఎవరు 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 పిలుస్తారు నిన్ను? అన్నా అన్నా తండ్రి తండ్రి అని ఎవరు పిలుస్తారు చెప్పు? అడుకుంటాడు, నేను వస్తాను మొక్కోటానికి కదా. ఒక మాట అన్నాను, ఇతను అన్నట్లయితే శిలకేశం డబ్బలేసేవాడు, మహిమ కుమారి కాదు, వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ లాగా పనిచేసేవాడు ఈ జాన్ పాల్ అనే వ్యక్తి. ఎందుకు తెలుసా? ఈ రోజు మతోన్మాదులతో చేతులు కలిపి నీతిమంతుల మీద నిందా ప్రచారం చేస్తుంది ఎవరయ్యా? ఈ దౌర్భాగ్యుడు కాదు, ఈ నీచుడు కాదు. వీడి సంఘం ఉంటాయా? చూసావా? నువ్వు జర్నలిస్ట్ కదా, నువ్వు ఎంక్వైరీ చేసావా? సంఘం ఉందా? సభ్యులు ఉన్నారా? ఒకరికి ఎవరికి ఇద్దరు ముగ్గురికి బాప్తిజం ఇప్పుడు మెచ్చుతున్నాం కదా, సంఘం ఉందని అడుగుతున్నాం కదా. ఇద్దరు ముగ్గురికి బతిమాడుకొని ఏమన్నా తీసుకెళ్ళి ఏదో వీడియో చూసా యూట్యూబ్ లో, ఎవరో చూసా. అతనికి వచ్చిన ఒక ప్రేయర్ మీటింగ్ కి దాదాపు ఒక 100 కుర్చీలు వేశారు. ఆ 100 కుర్చీలు 5 కూర్చున్నారు. అది ఎంత కొంత బతిమాడుకోవచ్చు. మన మహిమ కుమార్ కోసం బతిమారి. ఓవరాల్ గా మనం ఏంటంటే ఈ వీడియో ద్వారా జాన్ పాల్ వేసిన ప్రశ్నకి మీరు అద్భుతకరంగా అబ్రహాం గారు
చాలా చక్కగా వివరించాడు. ఈ వీడియోని చూస్తున్న మీరు ఒకసారి చూడండి, గమనించండి. ఇలాంటి దుర్బోధకులు మన మధ్యలో చాలా మంది ఉన్నారు. క్రైస్తవ్యం అనే దాన్ని అడ్డు పెట్టుకొని ఒక తోడేలులాగా నీతిమంతులుగా నీతిగా పరిచర్య చేస్తూ దేవునికి మహిమకరంగా పరిచర్య చేస్తున్న దైవజనుల మీద బురద చల్లటం, ఇలా చల్లి వాళ్ళ క్యారెక్టర్ని అలా చేసి యూట్యూబ్ లో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ప్రజల్లో ఉన్న యొక్క తలంపుల్ని గందరగోళం చేయడానికి ఇలాంటి దుర్బోధకులు రెడీ అయి ఉన్నారు. లైక్ జాన్ పాల్ అయినా, వీకే అయినా అలాంటి వాళ్ళు.